అమ్మా సత్య, చెప్పండి సార్. మీ పిన్ని 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 మా ఎస్ఐ గారి రివాల్వర్ దొంగతనం చేసి నీకు అన్యాయం చేసిన కుర్రాళ్ళని చంపేసింది. తరువాత అదే రివాల్వర్తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకుందమ్మా. నువ్వేం బాధపడకమ్మా, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు విన్నది నిజమే. నీ పిన్ని సచ్చింది మార్చురీలో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ? సార్ ఒక్కసారి పంపించండి సార్, మీకు దండం పెడతాను. మా పిల్లని ఒక్కసారి చూడాలి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, మా పిన్ని నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది సార్. ప్లీజ్ సార్ ఆఖరి చూపు చూడండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్. ఎందుకు కంగారు పడతావు? హ్యాపీగా వెళ్దు. అలాగే సార్. ఒక్కసారి నాతో కమిట్ అవ్వు. ఒక్కసారి నన్ను సుఖపెట్టు. ఒక్కసారి నన్ను సుఖపెడితే చాలు. సార్ సార్ ప్లీజ్ సార్, మా పిన్నికి నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్. ప్లీజ్ సార్. లేదనుకో, మీ పిన్ని శవం మున్సిపాలిటీ వాళ్ళు అనాథ శవంలా తీసుకుపోతారు. ఆలోచించుకో. మీకు దండం పెడతాను, ఒక్కసారి పంపించండి ప్లీజ్ సార్. మీ కాళ్ళు మొక్కుతాను, అంత మాట్లాడకండి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. ఒకసారి సార్ ప్లీజ్ సార్, దయచేసి నన్ను ఒక్కసారి పంపించండి ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఒక్కసారి పంపించండి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ నన్ను పంపించండి సార్. ఒక్కసారి సార్, ఒక్కసారి పంపించండి ప్లీజ్ సార్. చూడాలా వద్దా? చూడాలి సార్, ప్లీజ్ సార్. టీవీకి ఈఎంఐలు కట్టలేదమ్మా. ఫ్రిడ్జ్కి ఈఎంఐ కట్టలేదు మేడం. ఫ్రిడ్జ్ ఎక్కడుంది? ఏసీకి ఈఎంఐలు కట్టలేదు మేడం. ఏసీ తీసుకెళ్తున్నాం మేడం. ఈఎంఐలు కట్టట్లేదు మేడం. టైంకి ఈఎంఐలు కట్టరేంటండి? పాపం అనిల్ ఉన్నన్నాళ్ళు ఆనందంతో ఉన్నాడు. ఇప్పుడేమో హాస్పిటల్లో ఉన్నాడు. ఇక విషయానికి వస్తే మీ పిన్ని చనిపోయి వారం అవుతుంది. చాలామంది మగాళ్ళు పెళ్ళాలను సుఖపెట్టాలని
సులభ వాయిదా పద్ధతుల్లో అంటే ఈఎంఐలో నీ మొగుళ్ళ ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చి పెడతారు. ఇన్కమ్ ఉన్నన్ని రోజులు ఏ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఈఎంఐలు పెండింగ్లో పడ్డాయి అనుకో, పక్కన పెళ్ళాలకు బదులు వాళ్ళుంటారు. హాస్పిటల్లో ఉన్న, అంతరిక్షంలో ఉన్న ఈఎంఐలు కట్టించుకుంటారు. ఆశతో ఆలోచించకుండా ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోయిన వాళ్లకు విషయం ఈజీగా అర్థమైపోతుంది. నీకు మళ్ళీ ఈఎంఐలు పాన్ కార్డును బట్టి ఇస్తారు. పాయింట్లు ఉన్న పాన్ కార్డు అయితే ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తారు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ప్రతి మగాడి పాన్ కార్డు పెళ్ళాం లాంటిదన్నమాట. ప్రతి పెళ్ళాం మంచిదైతే అంటే పాయింట్లున్న పాన్ కార్డు లాంటిదైతే ఆ పెళ్ళాం మొగుడు సంతోషంగా ఉంటాడు. కానీ అనుకోకుండా ఆ పాన్ కార్డులో ఒక్కసారి రిమార్క్ వచ్చిందంటే ఆ రిమార్కు పాన్ కార్డు ఉన్నన్ని రోజులు ఉంటుందన్నమాట. చెడిపోయింది మళ్ళీ మళ్ళీ చెడిపోయినా అది చెడిపోయిందనే అంటారు. ఆ రిమార్క్ ఒక్కసారైనా 100 సార్లైనా ఒక్కటే. ఆపేయకుండా అవసరాలను తీర్చుకుంటూ ఉండాలి. కొంతమంది మొగుళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. మరి కొంతమంది మొగుళ్ళకు అర్థమయ్యేలాగా చేస్తారు. బయటికి చెప్పరు కానీ ప్రతి పాన్ కార్డులో ఎప్పుడో ఒకసారి రిమార్క్ పడే ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీలు ఈఎంఐలు ఇచ్చేది వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, ఎక్కువ సంవత్సరాలు కొనసాగడానికి. వ్యాపారాలు మారిపోయాయి. వ్యాపారం ఏదైనా సరే అది ఆడవాడు చేసే వ్యాపారం కావచ్చు, ఆడవాళ్ళ చేత చేయించే వ్యాపారం కావచ్చు. సుఖం కోరుకునే వాళ్ళు సుఖాన్ని కూడా ఈఎంఐలో కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ మన మంచికే అనుకుంటే ఆపదను కూడా అవసరంగా మార్చుకోవచ్చు. నువ్వు ఆపదలో ఉన్నావు, నీకు ఉపాయం చెప్తాను. ఒప్పుకుంటే ఈ ఇల్లు నీదవుతుంది, ఒప్పుకోకపోతే నాదవుతుంది. ఆలోచించుకో. ఇప్పటిదాకా నువ్వు ఈఎంఐలు కట్టావు, ఇక మీదట నీకు ఈఎంఐలు. నువ్వు అండమే తరువాయి. హాస్పిటల్లో ఉన్న నీ మొగుడు బ్రతకాలన్నా, ఈ ఇల్లు నీ సొంతం అవ్వాలన్నా నువ్వు అండమే. ఇప్పుడు నీ ముందున్న ప్రస్తుత పరిస్థితి, ఇప్పటిదాకా ఈఎంఐలు నువ్వు నాకు కట్టావు. ఇక మీదట ఈఎంఐ మన వ్యాపారం పేరే. ఆలోచించుకో.